రెండో విడత డబ్బులు ఇప్పుడు ఇస్తున్నాం. ఈ స్కీమ్ కింద తొలి విడతలో 3,174 కోట్ల రూపాయలు ఆగస్టులో జమ చేశాం. రెండో విడత 3,135 కోట్లు మీ అకౌంట్లో జమ చేశాం. మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడే అందరికీ డీబీటీ వచ్చిందా లేదా? సెల్ ఫోన్లు ఉన్నోళ్ళందరూ చేలు పైకి ఎత్తండి. ఓకే, బ్యాంక్ అకౌంట్ కూడా చేలు పైకి ఎత్తండి. ఉంటే ఒకసారి చెక్ చేసుకొని నాకు చెప్పండి. వచ్చిందా? వచ్చింది అని వాళ్ళు చేలు పైకి ఎత్తండి. మా రైతు కూడా టెక్నాలజీ వాడుతున్నాడు. అందుకే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం, అది కూడా నేను మాట్లాడతాను. ఈరోజు ఒక్క నిమిషం చెక్ చేసుకొని నాకు చెప్పాలి. మీరు రేపటి నుంచి మీకు చాలా నేర్పించాలి. నేను రాష్ట్రం మొత్తం రైతాంగాన్ని బాగు చేయాలంటే టెక్నాలజీలో మీరు బాగా. ఇప్పుడే ఒక కుర్రాడు వచ్చాడు నా దగ్గరికి. ఇప్పుడే వచ్చి అవినాష్ రాయల్ పసుపులేటి ఫౌండర్ CEO కంపెనీ పెట్టాడు, స్కిల్ రేస్ అని. నేను 10 మందికి ఉద్యోగాలు ఇస్తాననే పరిస్థితికి వచ్చాడు. రైతులు కూడా ఆ స్థాయికి చేరాలి. అందుకే ఈ కార్యక్రమంలో మీరు చూస్తే ఇప్పుడే ప్రధానమంత్రి గారు మాట్లాడారు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికంటే ముందు 46,85,838 మంది అన్నదాతలకి 14,000 చొప్పున ఈ కూటమి ప్రభుత్వం మీ అకౌంట్లో జమ చేశాం. ఇంకొక 6,000 మూడో విడతలో వేస్తాం. మన రాష్ట్రంలో మీరు చూస్తే ఆర్థిక విధ్వంసం జరిగింది, అభివృద్ధి ఆగిపోయింది, వెసులుబాటు లేని పరిస్థితి ఉంది. చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా 2 విడతలు కలిపి 6,310 కోట్ల రూపాయలు అన్నదాతకి ఇచ్చాం.